నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7th కాన్వకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ. కొన్ని పైన అక్కడ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ముందుగా నోట్ చూడగలరు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒరిజినల్ డిగ్రీస్కి సంబంధించి పిహెచ్డి, అదేవిధంగా గోల్డ్ మెడలిస్ట్కి సంబంధించి మెయిన్ నోట్ ఇవ్వబడింది. అదే కొన్ని ప్రీ రిక్విజేషన్కి సంబంధించి ఉన్నాయి. నేను ప్రత్యేకంగా కొన్ని తయారు చేశాను, అవి కూడా చూస్తే బాగుంటుంది. సో ఇవంతా ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ చదవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీకు సంబంధించినవి ఉంటే చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని నేను లింక్ ఎక్కడ ఏంటనేది పైన ఇచ్చాను. అదేవిధంగా కింద జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ 7th కాన్వకేషన్ epayments.jnth.ac.in/convocation. సో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కాన్వకేషన్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్ ఫోటో ఇమేజ్ 100 to 200 KB ఉండాలి. ఎనీ ఆధార్ ఐడి, ఏదైనా ఐడి, సో 100 నుంచి 200 KB ఉండాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా 200 నుంచి 300 KB ఉండాలి. సిఎంఎం నెంబరు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉండాలి. పోస్టల్ అడ్రస్ వచ్చేసి డిస్పాచ్ అడ్రస్ ఉంటుంది. సో మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించి మెయిన్ ఇన్స్ట్రక్షన్ చదవాలి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ కూడా ఇవ్వబడింది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేద్దాం. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ మనం యూనివర్సిటీకి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఈజీగా గుర్తుండేటువంటి పాస్వర్డ్ పెట్టుకోవాలి. అయినా ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, కానీ ఈజీగా గుర్తుండేది పెట్టుకుంటే మంచిది. తర్వాత జెండరు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కూడా మన డేట్ ఆఫ్ బర్త్ చాలా జాగ్రత్తగా ఎతికి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కింద ఇవ్వబడింది ఇయర్ సెలెక్ట్ చేసుకొని డేట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి, పైన ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది. తర్వాత మన కాలేజీ నేమ్ ఏంటనేది ఇవ్వాలి. కాలేజ్ నేము, తర్వాత కాలేజ్ కోడు, తర్వాత మొబైల్ నెంబరు, మన కాంటాక్ట్ డీటెయిల్స్ రిలేటెడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మన మెయిల్ ఐడి, తర్వాత వచ్చేసి ప్రజెంట్ అడ్రస్సే డిస్పాచ్ అడ్రస్. మనం ఎక్కడికైతే మన ఒరిజినల్ డిగ్రీ కాన్వకేషన్ రావాలనుకుంటున్నామో అదే మన అడ్రస్. సో దాన్ని మనం నీట్గా అడ్రస్ ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబరు, విలేజ్ వాళ్ళు అయితే మండలం, ఇట్లా పోస్ట్ ఆఫీస్, ఇట్లా డీటెయిల్స్ ఇవ్వాలి. స్ట్రీట్ నెంబర్స్ ఇట్లాంటి. అదే సిటీ అయితే కొంచెం లోకల్గా లొకేషన్ ఏంటనేది, తర్వాత ఏదైనా ఇట్లా డీటెయిల్స్కి సంబంధించి మనం ఇస్తే బాగుంటుంది. తర్వాత స్టేటు, డిస్ట్రిక్టు, పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. సిటీస్కి సంబంధించి, విలేజెస్కి సంబంధించి ఒక పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే కింద ఇచ్చినటువంటి చెక్ బాక్స్ చెక్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఏం లేదు. తర్వాత మన డీటెయిల్స్ అయిపోయిన తర్వాత క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే మంచిది, మనం మళ్ళీ లాగిన్ అవ్వచ్చు ఈజీగా. తర్వాత కంటిన్యూ అవుదాం. సో మనం లాగిన్ అవుదాం ఫస్ట్. సో లాగిన్ అయ్యాం. సంబంధించి పాస్వర్డ్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి, సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ సేవ్ అయింది. సో లాగిన్ కొట్టంలోనే మనం ఇచ్చినటువంటి మొన్న జేపీజీకి సంబంధించినటువంటి ఫార్మాట్లో తీసుకోవాలి. అది 100 నుంచి 200 KB ఉండాలి. ఫోటో ప్లస్ ఇది. ఫోటో ఉంటే ఫోటో అడగదు. మనం ఆల్రెడీ మన కాలేజీలో ఫోటో ఇచ్చినట్లయితే ఫోటో అడగదు, లేకపోతే ఫోటో అడుగుతుంది. ఫోటో కూడా నీట్గా ఉండేటువంటి ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఐడి, మనం కాలేజీలో కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ ఫోటో ఐడి ప్రూఫ్ అడగదు, డైరెక్ట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుద్ది. సో మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేద్దాం. అది 200 నుంచి 300 KB ఉండాలి. అది కూడా మనం ఎంఎస్ ఆఫీస్ పెయింట్లోకి వెళ్ళి రీసైజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇక ఇన్ కాన్వకేషన్ కొడితే యాక్చువల్గా ఇక్కడతోటి మన కాన్వకేషన్ అయిపోతుంది. మనం కాలేజీలో కనుక డబ్బులు కట్టినట్టయితే ఈ పేజ్ రాదు, డైరెక్ట్గా ఎక్నాలెడ్జ్మెంట్ పేజ్ వస్తుంది. సో అక్కడతోటి మన కాన్వకేషన్ అయిపోతుంది, 4 నిమిషాలు. అదేవిధంగా మనం కనుక కాలేజీలో కనుక డబ్బులు కనుక కట్టకపోయినట్లయితే ఇక్కడ మనం పీసీ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిఎంఎం నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీసీ నెంబర్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద మ్యాక్సిమం 3తో ఉంటుంది, 3తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సిఎంఎం నెంబర్ వచ్చేసి 2తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆ నెంబర్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అందరం కాలేజీలో పే చేసే ఉంటాం.
పే చేస్తే కనుక అసలు ఈ పేజ్ రాదు, అక్నాలెడ్జ్మెంట్ పేజ్ వస్తుంది. మన డివిజన్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మనకి ఎస్బీఐ బ్యాంక్ దగ్గరలో ఉంటే ఎస్బీఐ బ్యాంక్ చలానా జనరేట్ చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ తర్వాత ఒకవేళ మన కార్డ్స్ ఉంటే కనుక ఆన్లైన్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉంటే, నెట్ బ్యాంకింగ్ ఉంటే సో మనం గేట్వే ద్వారా కూడా పే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో నేను గేట్వే ద్వారా పే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డు నెంబరు, డెబిట్ కార్డు లేదంటే ఏదైతే అది. ₹625 కట్టాల్సి ఉంటుంది యూనివర్సిటీకి మనం. సో నేను పెద్దగా ఉండటం కోసం కొంచెం స్కెచ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అడుగుతుంది. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ అయితే ఈజీగా అయిపోతుంది, బెస్ట్ ఆప్షను. మన స్టూడెంట్స్ కాబట్టి నెట్ బ్యాంకింగే ఉంటుంది మనందరికీ. సో ఇట్లా అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి, అసలు యాక్చువల్గా ఇది అందరం కట్టాల్సిన అవసరం ఉండదు. మనకు ఎవరైతే కాలేజీలో పే చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి, లేదంటే రావు. సో మేక్ ఏ పేమెంట్ కొడితే అక్కడ డోంట్ సేవ్ కొట్టండి. తర్వాత మన డీటెయిల్స్కి సంబంధించి ఓటీపీ వస్తుంది ఒకటి. సో రిఫ్రెష్ అవుతుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని, మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడతోటి మన పేమెంట్ అయిపోతే డోంట్ సేవ్ కొట్టండి. తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. సో సబ్మిట్ కొట్టడంలోనే మనకు కావాల్సినటువంటి పీడిఎఫ్ జనరేట్ అవుతుంది, మనం డబ్బులు కట్టేసినట్లేక. అది మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయితే మళ్ళీ వస్తుంది, కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఇష్టం. సో ఇట్లా అయిపోయింది మన కాన్వకేషన్ అప్లై చేయటం. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయ్యి చూసుకుంటే మనకు వస్తుంది. ఒకవేళ మనం ముందే కనుక డబ్బులు కట్టి ఉంటే అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఒకవేళ డబ్బులు కట్టకపోతే చలానా అయితే చలానా వస్తుంది, లేదంటే పేమెంట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.